ఖాళీ పడే ఉండే. అయితే వేదాంతం నరహర స్వామి గారని మాకు ఉపాధ్యాయుడు ఉండే. గడిల మాకు పాఠశాల. అయితే మూడో సంవత్సరం మూడో తరగతి చదివినాం. 4వ తరగతి మేము చదువుతున్న సందర్భంలో నెక్స్ట్ 5వ తరగతికి జంగంబోయి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే గవర్నమెంట్ స్కూల్ 4వ తరగతి చదివినట్టుగా సర్టిఫికేట్ పొందాలి మేము. అప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్ నుంచి నారాయణపురంలో అప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. పాటు మల్లారెడ్డి ఉండే, తర్వాత చనిపోయిన జోగారెడ్డి గారు ఉండేది, పెద్ద జోగారెడ్డి గారు, తర్వాత లింగాల ప్రతాప్ రెడ్డి గారు ఉండేది, గుండి యాదగిరి, దాన్ని సాయిని యాదగిరి అంటాం. ఈ పెద్ద మనుషులు సాయిని యాదగిరి గారికి రాజకీయంగా చాలా పలుకుబడి ఉండి నూకల రామచంద్రారెడ్డి గారికి దగ్గర శిష్యుడు ఉండే. కాబట్టి ఆయనను ఉపయోగించుకొని ఇక్కడ హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఊళ్ళ మధ్య ఉన్న నారాయణపురం నిర్వహణ మధ్యన కురగూడ పక్కన అయితే 2 ఊళ్ళ శివార్లో హై స్కూల్ పెట్టిండ్రు. ఆ హై స్కూల్ అప్పుడు మట్టితో పెట్టిన స్కూల్ కాబట్టి అది షెడ్లు తాటి బట్టలతో కూడా షెడ్లు వేసినారు, నాకు తెలుసు. అయితే అటువంటి కూలిపోయే సందర్భంలో ఇదే గుండె యాదగిరి అంటే సాయిని యాదగిరి గారు ముందు పడి గవర్నమెంట్ నుంచి 20,000 రూపాయలు నిధి శాంక్షన్ చేయించుండు బిల్డింగ్ కోసం. ఆ బిల్డింగ్ని మేము కట్టాలి, నేను ఎల్ఎస్ఐడి కట్టాలని ఉద్దేశంతో ప్రయత్నం చేస్తే మాతో కాదని విరమించుకున్నాం. తర్వాత మా ఎలపాటి మల్లారెడ్డి గారు, తర్వాత పర్రెడ్డి మాధవరెడ్డి గారు, తోక లక్ష్మారెడ్డి గారు, తర్వాత ముందు యాదగిరి, వీళ్ళు నలుగురు కలిసి మళ్ళీ దాని పార్ట్నర్షిప్గా వీళ్ళు వ్యవసాయాలు పెద్ద వ్యవసాయాలు అప్పుడు వెళ్ళాయి. కాబట్టి వాళ్ళ వెడ్లు వాళ్ళ బండ్లు అన్నీ మొదలు పెట్టుకొని అప్పుడు సొంత ఇటుక బట్టి వాళ్ళు ఫ్రీగా తీసుకోవచ్చు. రఘునాథపల్లి విద్యాసాగర్ సెట్ యొక్క మిల్లులో ఉన్క దానం అడిగి ఆ ఉన్కతో ఇటుక బట్టి కట్టి ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు అంత స్టాండర్డ్ కట్టింటే వాళ్ళైతే కట్టగలిగింది, కానీ ఇంకెవ్వరు కట్టలేకపోదు. ఎందుకంటే వాళ్ళు స్వయం కృషి చేసినారు. 4 డబ్బులైనా పెట్టారు. ఆ 20,000తో వీళ్ళకు ఆ బిల్డింగ్ కాదు అప్పటి అంత పెద్ద. ఏది దాదాపు 10-12 రూమ్లు అనుకుంటా బహుశా. అన్ని రూమ్లు మెయిన్ బిల్డింగు కట్టడం ఈ 4 భాగస్వాములతో కట్టడం జరిగింది. అప్పుడు దానికి ఎం నరసింహులు గారు హెడ్ మాస్టర్గా రావడం జరిగింది. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్, ఆయన వ్యక్తిత్వం మంచిది, ఆయన తెలివి కలవాడు. కాబట్టి ఎవరికైనా అవసరం అనుకుంటే ఆయన పెద్దవాళ్ళు దగ్గరపోయి డైరెక్టర్ సంప్రదించి అవసరం అనుకుంటే స్కూల్కి పెద్దవాళ్ళతో పిలుచుకొని మాకు ఇది కావాలి, ఇది చేయదలుచుకున్నామంటే అప్పుడు అందరూ సహకరించేది. నరసింహ సార్ అంటే అందరికీ ప్రేమ ఉండే. ఆయన ఆ విధంగా నడిపిండు. వాళ్ళు ఉన్నప్పుడు ఒక విద్యార్థి కూడా బయట కనబడకపోయేది, అంత స్ట్రిక్ట్ ఉండే. ఆయన తర్వాత ఇంకో క్వశ్చన్, ఎంతోమంది ఉపాధ్యాయులు వచ్చారు, హెడ్ మాస్టర్లు. కాసం సత్యయ్య మన చనిపోయిన నారాయణ కాసం సత్యయ్య గారు కూడా హెడ్ మాస్టర్ పనిచేశారు. ఆయన కూడా స్ట్రిక్ట్, ఆయన నా క్లాస్మేటే. అయితే నరసింహ సార్ నాకంటే 1 year సీనియరు. అయితే కాసం సత్యయ్య గారు అప్పుడు హెడ్ మాస్టర్ వచ్చారు. నరసింహ సారు కాసం సత్యయ్య గారు ఇద్దరు ఆధ్వర్యాన్నే స్కూల్ డెవలప్ అయింది. వాస్తవానికి విద్యా వ్యవస్థ ఒక మంచి దారిలో ఉన్నది. ఆ రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ట్రాన్స్ఫర్స్ టీచర్స్ కావాలంటే దేవరూపులకైనా మాకు కావాలి, నిర్వహణ కావాలని పెద్ద ఎత్తున పేదలు చేసేది ఉపాధ్యాయులు. ఈ 2 ఊళ్ళు జిల్లాలో నెంబర్ 1, 2 అంత క్రమశిక్షణగా ప్రతి ఉపాధ్యాయుడు ఓడుకునేది ఈ స్కూల్లో పనిచేయాలని. తర్వాత ఎంతోమంది వచ్చిన తర్వాత కూడా వాళ్ళు గోపాల్ రెడ్డి, నేనే అన్నది గోపాల్ రెడ్డి మా దామెర రోజు దామెర నుంచి వచ్చేది బస్కు. అయితే అప్పుడు టీచర్స్ ఏంటంటే నేటివ్ మండలాల్లో ఉండవద్దు అనేది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నేటివ్ మండలాల్లో ఉండవద్దు ఉద్యోగస్తులు అనేది ట్రాన్స్ఫర్ చేశాడు. ట్రాన్స్ఫర్ చేస్తే అంతా ఒక 40 రెడ్లు మహానుభావులు, రెడ్లు అంటే మహానుభావులే కదా,
అయితే ఆ వ్యక్తులు వాటి 11 గంటలకు 10:30కు 12 గంటలకు వచ్చి సంతకాలు పెట్టేది. సంతకాలు పెడితే నన్ను 2-3 ఏందన్న పంతులకు ఇట్లా వస్తాను ఏం సంగతి పట్టేలా అదిగా నన్ను అడిగితే నేను ఆ గోపాలరెడ్డి సార్ 8:30కు 9 గంటలకు నెట్టుకుంటే బస్సులో దిగేది ఆయన బస్సులనే. ఏందన్నా ఇట్లా మరి మీరు 8:30 9 గంటలకు వస్తాను, మా తోటి సహ ఉపాధ్యాయులు మా టీచర్స్ ఎట్లా ఉన్నా ఇట్లా వస్తలేవు సకాలం వస్తలేవు ఊళ్ళో ఏది గ్రామస్తులు విమర్శ చేస్తారు అంటే అన్న నేనేం చేయలేను, కాకపోతే మీరే వాళ్ళకు ఇంకేది అయితే వాళ్ళు మా ఇంటి మా చిన్న పిల్లలే కిరాయికి ఉండేది. సార్ మీరు ఏమన్నా కానీ మీరు మాత్రం టైంకి రావాలి, ఎందుకంటే మీరు నా స్నేహితులు నేను మీతో కలిసి ఉంటా అని అందరికీ తెలుసు. ఆ సందర్భంలో ఏంటంటే వాళ్ళు వ్యతిరేకిస్తే మేము ఏం చేయలేము, మీ మీద రేపు కంప్లైంట్ పోతుందని చెప్పినారు. చెప్తే అప్పుడు వాళ్ళు కొంచెం మార్పు వచ్చింది, లేకపోతే లీవ్ అనే పెట్టేది అంత. ఆ విధంగా నిర్వహణ స్కూల్కు చరిత్ర ఉన్నది. అది కూడా అంత పెద్ద బిల్డింగ్ పెంకుతుంది, బెంగళూరు పెంకు అంటే దాన్ని మెయింటైన్ చేయలేకపోవడం వల్లనే అసలు అది శిథిలమైపోయింది. లేకపోతే ఇంకా 20 ఏళ్ళు అయినా కానీ దాన్ని మెయింటైన్ చేస్తే చెక్కు చదవకపోవు. అంత మంచి బిల్డింగ్ కట్టిన పెద్దలు. సమయ రోజులు ఇది. అవును, స్వాతంత్ర సమయ రోజులు. అప్పుడు యాదగిరి గారు స్వాతంత్ర సమయ రోజుడు. వాళ్ళది ఎక్కడ? వాళ్ళు నిడిగొండే వాళ్ళది. నిడిగొండ. అయితే ఎక్కించి పోయి 2 పెళ్ళి సెటిల్ అయిండు. ఇక అన్నం తన పెళ్ళి అయిపోతే అయితే ఆయన స్వాతంత్ర సమయంలో కాబట్టి స్వాతంత్ర సమయంలో శిలా పథకం ఉందని ఆయన ఇంట్రెస్ట్ పెట్టించింది ఆ రోజుల్లో. ఆయన ఒక్కడే నిడిగొండ స్వాతంత్ర సమయం.